నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులు నష్టపోవద్దు. మొంఠా తుఫాను నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ముఖ్యమంత్రి సూచనలతో కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్, తుమ్మల వీడియో కాన్ఫరెన్స్. 5 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు. వాతావరణ శాఖ. పలు రైళ్లు, విమాన సర్వీసులు రద్దు. సింగూరు జలాశయానికి మరమ్మతులు చేపట్టేందుకు హైదరాబాద్ నగర ప్రజారోగ్య, పురపాలక, ఇంజనీరింగ్ శాఖల అధికారులు కార్యాచరణ రూపొందించారు. భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులు కానున్నారు. ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ ఎస్ఐఆర్ రెండో దశను 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనుంది. డిజిటల్ అరెస్టులపై ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వండి. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. దర్యాప్తును సిబిఐకి ఇచ్చే యోచన. అన్ని అవసరాలకు డిజిటల్ పాస్ పుస్తకం ప్రభుత్వ శాఖల్లో చెల్లుబాటు. భూభారతి సెక్షన్ 10(6) కింద వెసులుబాటు. క్రీడా వార్తలు. అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్ సుజీత్ కల్కల్ స్వర్ణ పథకం గెలుచుకున్నాడు. నేటి సూక్తి. నీటిలో పడ్డ ప్రతివారు మునిగిపోరు. ఈదడం తెలియని వారే మునిగిపోతారు. సమస్యలు ఉన్న ప్రతివారు ఓడిపోరు. పరిష్కారాన్ని ప్రయత్నించాలేనివారే ఓడిపోతారు. ఆరోగ్య చిట్కా. థైరాయిడ్ ఉన్నవారు అయోడిన్, జింక్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. నిన్నటి జీకే ప్రశ్న. క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ 2025 ఏ దేశంలో జరిగింది? జవాబు జర్మనీ. నేటి జీకే ప్రశ్న. డెబ్రిగ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? నేటి జీకే ప్రశ్న మరోసారి. డెబ్రిగ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?